నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలను ముఖ్యాంశాలు డిసెంబర్ 5న మెగా పీటీఎం డీఈఓలు ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే మంత్రి నారా లోకేష్ ఆదేశం పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన అన్ని డివిజన్లు డెవలప్ చేయటమే లక్ష్యమని వెల్లడి త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు హెచ్చరించిన కలెక్టర్ తమీం అన్సారియా వైభవంగా కార్తీక పౌర్ణమి హరినామ స్మరణతో మార్మోగిన శైవాలయాలు డిసెంబర్ 5న మెగా పీటీఎంకు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై నారా లోకేష్ సమీక్షించారు. డీఈఓలు ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లులా పశ్చిమ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 36వ డివిజన్ 42వ డివిజన్లలో సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఎస్వీఎన్ కాలనీ, భాగ్యనగర్ 4-5 లైన్లలో సీసీ డ్రైన్లకు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్లో అధిక లోడ్తో హెవీ వెహికల్స్ ఎక్కువగా తిరగడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో మాట్లాడి 2 రోజుల్లో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేములపల్లి శివరామ ప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావు, మన్నవ వంశీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క అన్ని సమస్యలకి ఒక చెక్ పెట్టే విధంగా మేము కూడా మా పనితీరు ఉంటుంది. ప్రధానంగా ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్లో ఈ హెవీ లోడ్ టిప్పర్స్ అనేవి తిరుగుతూ స్థానికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అందులో కూడా మార్నింగ్ పూట, ఈవినింగ్ స్కూల్స్కి వెళ్ళే టైంలో మరింత ఇబ్బందిగా మనకి ఇక్కడ స్థానిక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పటికే మన స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శివరాం ప్రసాద్ గారు అక్కడ బోట్స్ని అవన్నీ మన ట్రాఫిక్ వారి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బోర్డులు లేదంటే బ్యానర్లు కట్టడం వల్ల ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కాదు. కాబట్టి మేము కూడా ట్రాఫిక్ సిఐ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డిఎస్పీ గారికి కోరడం జరిగింది. అక్కడ ఒక కానిస్టేబుల్ని కానివ్వండి, ఎస్ఐని కానివ్వండి, నిరంతర పర్యవేక్షణతో అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ఏదేమైనా ఒక 2 రోజుల్లో దానికి ఒక పరిష్కారం వస్తుంది అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లోరినేషన్ ప్రక్రియ, ఫిల్టర్ బెడ్లు, పంపింగ్ మోటార్ల పనితీరును, నీటి శాంపిల్స్ పరీక్షా ఫలితాల నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫిరంగిపురంలోని SWPC కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడి, పొడి వ్యర్థాలు వేరు చేసే విధానాన్ని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్ల పనివేళలు, వారికి అందిస్తున్న రక్షిత పరికరాల వివరాలు, కేంద్రంలో నిర్వహించే విధులు తెలుసుకున్నారు. గ్రామం నుంచి వచ్చే వ్యర్థాలను SWPC కేంద్రంలో సక్రమంగా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతి అమరేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించారు.
పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామివార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆ ఫెన్సింగ్ దగ్గర కానీ మేము ప్రమాద సూచికగా రెడ్ జెండాలు పెట్టాము. అక్కడికి కానీ బోర్డు వైపు కానీ ఎవరు వెళ్ళబాకండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓంకార క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించామని అర్చకులు బుజ్జి తెలిపారు. కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైందని, వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. సాయంకాలం ఓంకార క్షేత్రంలో జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఇవాళ రోజున కార్తీక పౌర్ణమి విశేషంగా చేసుకుంటూ మన దేవాలయంలో ఓంకార క్షేత్రంలో సాయం సంధ్యా సమయంలో 6 నుంచి జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది ఈ దేవాలయంలో ఓంకార క్షేత్రంలో. అందువలన 50 మంది భక్తులు ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రానికి సంధ్యా సమయానికి విచ్చేసి ఆ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో అందరూ చూసి తరించవలసిందిగా కోరుచున్నాము. ఎస్వీఎన్ కాలనీలోని మ్యాంగో స్ట్రీట్లో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరిగాయి. మ్యాంగో స్ట్రీట్లో ఉన్న కుటుంబాలు అందరం కలిసి కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం నిర్వహించామని నల్లమోతు ఏరీస్ రతే వెల్లడించారు. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరం అన్ని పండుగలు జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీహరిరావు, మందడపు చంద్రశేఖర్, ముద్దన వీరాంజనేయులు, కంఠమనేని ఆంజనేయులు, భైరపనేని సాంబశివరావు, వంటెద్దు జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పమిడి ఆంజనేయులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇక్కడ ఇది రోడ్డు యూజీడీలో దెబ్బతింటే మన తార్ రోడ్డు పెద్ద రోడ్డుగా చేసుకొని మేము గవర్నమెంట్ వారి ఫండ్స్తో పాటు మేము కంట్రిబ్యూషన్ చేసి ఈ మొక్కలకి ఒక 4-5 లక్షల రూపాయలు వెచ్చించుకొని మన పెద్దలు కొంతమంది శ్రద్ధ తీసుకొని బాగా చేస్తున్నారు. మామిడి మొక్కలు ఒక 100 పైన పెట్టారు, పూల మొక్కలు పెట్టారు. పక్క వీధి వాళ్ళు కానీ ఈ వీధిలో వాళ్ళు కానీ చక్కగా ఈ తలా కాసిన పూలు కోసుకొని దేవుడికి పూజకి ఉపయోగపెట్టుకుంటున్నారు. ఈ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటున్నారు. మన స్వచ్ఛ భారత్లో కార్యక్రమాల్లో కూడా భాగంగా ప్రతిసారి సెంట్రల్ టీం వచ్చినా కూడా ఈ బజార్లు క్రైటీరియాగా కొంచెం తీసుకుంటున్నారు. ఇది మనకి ఏదైనా అవార్డు రావడానికి కూడా ఇది ఒక భాగం అవుతుందని మా ఈ వీధి ప్రజలందరూ కూడా మా మ్యాంగో స్ట్రీట్ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మోడీ గారు స్వచ్ఛ ప్రోగ్రాంలో ఒక ప్రోమో వస్తుంది. ఆ ప్రోమోలో ఈ వీధిని చూపించారు. అది మాకందరికి కూడా గర్వం అండి. మేము చేసే పనులంటే కూడా అందరం ఇక్కడ ఒక ప్రెసిడెంట్ లేరు, సెక్రటరీ లేరు, మేమందరం సభ్యులమే, అందరూ ఈక్వల్గా చేసుకుంటాం. ఇది మన ఊర్లాగా చేసుకుంటాం, మన గ్రామంలాగా. ఇక్కడ మా గ్రామంలో కూడా దేనికి గ్రామాల్లో కానీ అన్నయ్య బాబాయ్ అని ఎలా పిలుచుకుంటాము. ఈ బజార్లో ఉన్నటువంటి 250 కుటుంబాల్లో కూడా ప్రతి వాళ్ళు అందరికీ తెలుసు. వీళ్ళందరూ బంధువుల్లాగా అయిపోయారు. బుజ్జి గారి సహకారం, మేయర్ గారి సహకారం, ఆల్బర్ట్ రాజేంద్ర గారి సహకారం అందరితోటి. లాం గ్రామంలో శ్రీ గంగా ఉమా సహిత
సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుండే సోమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, దీప నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం, పంచామృత అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి విశేషంగా 1,00,000 బిల్వాలతో మహారుద్రాభిషేకం, 108 విశేష ద్రవ్యములు, ఫలపుష్పముల పవిత్ర నదీ జలాలతో జరుగుతుందని ఆలయ అర్చకులు లలితా చంద్రశేఖర్, సురేష్ శర్మ వెల్లడించారు. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్తంభాలగరు నారాయణ కిడ్స్ స్కూల్లో స్టూడెంట్స్ లీడ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన బాలల సృజనాత్మక అంశాలు అందరినీ అలరించాయి. నారాయణ స్కూల్స్ ఏజీఎం విజయబాబు, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, ప్రమీలారాణి, కోఆర్డినేటర్ షమీం, ఆర్ఎండి మరియు పాట్రిక్, వైస్ ప్రిన్సిపల్ అమూల్య, భాగ్యలక్ష్మి కాన్ఫరెన్స్ ప్రారంభించారు. చిన్నారుల తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. విజ్ఞానాత్మకంగా ప్రదర్శించిన అంశాలపైన, అంతకుముందు బోధించిన పాఠ్యాంశాలపైన తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు పిల్లలు సమాధానమిచ్చేలా ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా విజయబాబు, వై శ్రీనివాసరావు, ప్రమీలారాణి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తియుక్తులను వెలికితీసే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై అడిగిన ప్రశ్నలకు, ముఖ్యంగా తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అనంతరం స్కూల్లోని అందరినీ ఏజీఎం విజయబాబు ప్రశంసించారు. ఇటువంటి ప్రదర్శనలు అన్ని పాఠశాలలో నిర్వహిస్తామని వివరించారు. So as we all know that SLC program is a student-centric program where the students will exhibit their performance, where they will show their showcase of the learning things to the parents as well as to the teachers even. So this program enhances the confidence levels of the students, at the same time the communication skills of the students, and the students will set their goals for their future. So with the combination of all these things, so the students' future should be an extraordinary one. So the management of Narayana is always stands in front to make the students, to turn the students to the best citizens of India. Student-led conference we are conducting in Narayana organization. As sir said, both AP and Telangana we are celebrating this one. Each and every parent who are there, they feel very happy. As we have seen here, they are writing the dictation part also. Without seeing, the parent will say that one, and at the same time student will write that dictation without any fear. All the TLMs which they have taught in the classes, the same we have displayed here. So each and every student will express all the literacy, numeracy, GA, all these things. And at the పాత గుంటూరులోని గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక దీపారాధనలు చేసిన మహిళా భక్తులు తమ అభిష్టాలు నెరవేరాలని అగస్తేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాలి సతీష్ బాబు, ఈవో సౌమ్య తెలిపారు. అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం పాత గుంటూరులో 23 తెల్లవారుజామున 3:30 నుండే మొదటి అభిషేకం స్వామివారికి చేస్తూ ఉన్నాము. అలానే భక్తులు 4 గంటల నుంచి స్వామివారి దర్శనాలు కూడా స్పెషల్ దర్శనాలు కూడా మొదలయ్యాయండి. సెపరేట్ క్యూ లైన్స్, ఎంట్రీ డోర్స్, సెపరేట్గా ఎంట్రీలు, సెపరేట్గా ఎగ్జిట్లు ఈసారి మేము ఏర్పాటు చేసి ఉన్నాము. దీనివల్ల భక్తులు
చాలా ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలానే పొద్దున్న నుంచి దీపాలు పెడతా ఉన్నారు కార్తీక పౌర్ణమి గురించి. అలానే శానిటేషన్ స్టాఫ్, అలాగే వాలంటీర్ స్టాఫ్ అన్ని వైపులా చూసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని వైపులా సహకారం అందిస్తుంది. ఈరోజు పాతగుంట శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఉదయం 4 నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని కార్తీక దీపారాధన చేసి ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలకు శానిటేషన్ కానీ కార్తీక దీపాలకు సదుపాయాలు కానీ మరియు భక్తులకు రావటకు పార్కింగ్ సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పొద్దునుంచి మా ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి భక్తుల సౌకర్యాలు అన్ని సదుపాయాలు కలిగించాము. ఈ సందర్భంగా భక్తులందరూ వేలాదిగా పాల్గొని సాయంకాలం ఈవినింగ్ పూట నక్షత్ర హారతి కలదు. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర్ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దేవస్థానానికి వచ్చి ఉసిరి చెట్టు వద్ద 360 ఒత్తులతో దీపారాధనలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కొత్తపేటలోని బాలా త్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని కన్నుల పండుగ నిర్వహించారు. వేకుజాము నుంచే ఆలయానికి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి ఈశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లోని విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాంద్రా మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. గుంటూరు చిలకలూరుపేట బ్రాంచ్లోని విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్ సుధీర్ సాంద్రాతో క్లాసులు నిర్వహిస్తున్నామని కరెస్పాండెంట్ పవన్ వెల్లడించారు. సుధీర్ గత 14 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ కెరీర్ను గొప్పగా మలుచుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలుగా ఈ మోటివేషన్ సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన వివిధ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్ ద్వారా ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ఈయన నేరుగా అతని మోటివేషన్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. సుధీర్ గారిది ఒక మోటివేషన్ సెషన్స్ ద్వారా ఇన్స్పైర్ అయిన పిల్లలు ఎంతోమందిని మేము మా స్కూల్లో చూస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా సుధీర్ గారు మన స్కూల్కి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఆయన సెషన్స్ ద్వారా ఇన్స్పైర్ అయిన పిల్లలు ఎంతోమంది ఇవాళ దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి ఇప్పటికీ కూడా ఆయన ఫాలో అవుతా ఆయన వీడియోస్ని చూస్తూ ఉన్నారు. అలాంటి సుధీర్ గారితో మన స్కూల్లో ఇవాళ మోటివేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే లాస్ట్ మంత్లో కూడా మల్లికార్జున గారు, ప్రముఖ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జున గారితో కూడా ఈ మోటివేషన్ సెషన్స్ అలానే హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి నెల ఒక ప్రముఖ వ్యక్తితో మన స్కూల్లో ఈ మోటివేషనల్ సెషన్స్ కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థులు వారిని చూసి మోటివేట్ అయ్యి వాళ్ళ కెరీర్ని గొప్పగా మలుచుకోవడానికి ఎంతో హెల్ప్ అవుతుందనే ఒక సదుద్దేశంతో మన వికాస్ స్కూల్ రెగ్యులర్గా ఇలాంటి మోటివేషన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. గార్డెన్స్లోని భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో జరిగిన జ్వాలా తోరణం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శివనామ స్మరణతో ధార్మిక ప్రాంగణం మార్మోగింది. బొల్లేపల్లి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో విశ్వశాంతి కొరకు మహాగణపతి రుద్ర చండీయాగం జరిగిందని ఆలయ చైర్మన్ మస్తానయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి సుబ్బారావు, ఉమామహేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుంటూరు బృందావన గార్డెన్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం దాదాపు 200 మంది పాల్గొన్నారు దంపతులు. అలానే ఇక్కడ సాయంత్రం అక్కడ దీపోత్సవం జరగబోతుంది. ఇక్కడ ధార్మిక ప్రాంగణంలో చండీ హోమం ప్రారంభం కాబోతుంది. అలానే ఇక్కడ విశేషమైనటువంటి జ్వాలా తోరణం కార్యక్రమం ప్రారంభానికి రెడీగా ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో త్రికోటేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించి మహిళలు, అయ్యప్ప స్వాములు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. శివనామస్మరణతో త్రికోటేశ్వరుని ఆలయం మారుమ్రోగుతుంది. స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు బిందె తీర్థంతో పంచామృతాలతో విశేష అభిషేకాలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అభిషేకాల అనంతరం భక్తులకు త్రికోటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు భక్తులు, స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని గిరి ప్రదక్షిణ చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని చుట్టూ ముల్లోకాలు ప్రదక్షిణ చేసినట్లు ప్రతీతని వెల్లడించారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. పాతగుంటూరులో సహస్రలింగ ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. బోలా శంకర్ను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వవిద్యాలయం ప్రతినిధి తెలిపారు. అధర్మ వినాశనానికి త్రినేత్రుడు సృష్టిపై అవతరించారని అన్నారు. పాత గుంటూరులో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా సహస్ర శివలింగ దర్శన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ పరమశివుని కృపకి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. విశేషంగా ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. సహస్ర శివలింగ దర్శన కార్యక్రమము. కార్తీక మాసము అంటేనే విశేషంగా శివునికి ప్రీతి పాత్రమైనటువంటి మాసము. శివ భక్తులు భోలానాథుడైనటువంటి శివుణ్ణి ఎంతెంత హృదయపూర్వకంగా అతడికి భక్తితో ఆరాధిస్తూ మహిమ చేస్తారో, పూజ చేస్తారో మరి ఆ పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ఆరగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి తెలిపారు. ఇవాళ రాత్రికి జ్వాలాతోరణం చేస్తాం. ఆ జ్వాలాతోరణం చాలా విశిష్టంగా ఉంటుంది. దానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ దర్శనం చేసుకోండి, క్రమ పద్ధతిలో దర్శనం చేసుకోండి అని మరొకసారి భక్తుల్ని మనవి చేస్తున్నాను. క్రమ పద్ధతిలో లేకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ క్రమ పద్ధతిలో అని చెప్పాను. దాన్ని బట్టి మీరు
ఆచరించవలసిందిగాను అన్ని చక్కటి ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్యామలానగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకుజాము నుంచే భక్తులు దేవాలయానికి వచ్చి కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కమిషనర్ పులి శ్రీనివాసులు రెడ్డిపాలెం, విజయపురి కాలనీ, అన్నపూర్ణానగర్, హిమనీనగర్, టెలికాం నగర్, రెడ్డిపాలెం, అరండలపేట ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగర స్వచ్ఛతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని కమిషనర్ కోరారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.